వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా అభిమాన ప్రవాహం వచ్చేసింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటే, అది అభిమాన ప్రవాహం కాదు, ఒక బహుముఖ వ్యూహం అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే అందులో లాభం లేకుండా చేయడు అని చెప్పేసి ఆయన మీద రకరకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు, రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. నిన్న ఆయన కోర్టుకు వెళ్ళాలి. కోర్టు ఆదేశాల ప్రకారం జనరల్గా కోర్టుకు వెళ్తారు, అందరూ కోర్టుకు వెళ్ళేసి ఆ వాయిదా చూసుకొని వచ్చేస్తారు. కానీ ఆయన భారీ ఎత్తున జనసందోహంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి చందాలు వేసుకునో లేకపోతే వాటాలు వేసుకునో లేకపోతే ఇన్ని కూడా పక్కన పెట్టేస్తే ఒక్కొక్కరికి టార్గెట్ ఇచ్చో భారీ ఎత్తున జనాలని హైదరాబాద్కి తరలించారు. ఎందుకు తరలించారంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు చాలా గందరగోళంగా అర్థం కాకుండా ఏదో సాధించామన్నట్టుంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఏదో సాధించబోయి బొక్కబోర్ల పడ్డాం అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఉంటాయి. అది నిన్న జరిగినటువంటి ఏదైతే హైదరాబాద్ పర్యటన ఉందో దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి బహుముఖ వ్యూహాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎల్యూజినేషన్లో ఉంటారనమాట. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యూహాల్లో ఉంటాడనమాట. సో ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేసి. కానీ పాపం ఆయనకున్నటువంటి టైం బాగలేకపోవడం లేకపోతే జాతక రీత్యానో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ కూడా రివర్స్ అవుతూ ఉంటాయి. సో ఇది వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. నిన్న జరిగింది కూడా అలాంటి సిచ్యువేషనే. వాస్తవంగా ఏమైంది, మీరు విదేశాలకు వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చేసి కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కోర్టు చెప్పింది. సో మీరు వ్యక్తిగతంగా కోర్టుకి హాజరవ్వచ్చు. కానీ కోర్టుకి హాజరయ్యే సందర్భంలో మంది మార్బలంతో అంటే ముందుగా ఇది ఒక ప్లాన్ అనమాట. ఏంటంటే ఆయన స్టార్టింగ్లో ఏం చేశాడు, నేను కోర్టుకు రావాలంటే ప్రభుత్వానికి భారీ ఖర్చు అవుతుంది, నేను కోర్టుకు రావాలంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, నేను కోర్టుకు రావాలంటే మీ టైం వేస్ట్ అవుతుంది. సో రకరకాలైనటువంటి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, సో ఎలాగో మనం చెప్పాం కదా, అదేదో కోర్టు చేత ఓకే అనిపించేస్తే పోతుందిలే, దానికోసం మనం పోయేటప్పుడే భారీ జనసందోహంతో కానీ వెళ్ళిపోతే ఖచ్చితంగా కోర్టు ఆ జనాలను చూస్తుంది, లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టుకి చెప్తుంది. కాబట్టి మనం ఎలాగో కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు ఇది ఒక మంచి వ్యూహం అనుకున్నాడు ఏమో, కానీ రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఆయన ఇందులో హైడ్రామా నడిపించినటువంటి పరిస్థితి చూసాం. సో ఒక్కొక్క అంశాన్ని కానీ మనం కానీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పక్కా మొబిలైజేషన్ ఇది. అక్కడ అందరూ కూడా అభిమానంతో వచ్చారు చాలామంది అని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా ఆయన మొత్తం కూడా భారీ ఎత్తున జనాల్ని సమీకరించినటువంటి పరిస్థితి. ఏంటి ఆ జనాలను సమీకరించారంటే బల ప్రదర్శన చేయడం ద్వారా కోర్టుకి వెళ్ళేటటువంటి నాయకుడికి ఇంత జనాలు అవసరమా అనేటటువంటి ఒక హేయమైనటువంటి భావం అక్కడ కనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా నాయకుడు వస్తే స్వచ్ఛందంగా జనాలు వస్తుంటారు, మరి కోర్టుకు వచ్చేటప్పుడు జనాలు రావడం ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఆయన మీద అభిమానంతో వచ్చారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారా, రప్పా నరికేస్తాం. హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న అభిమానులు అయితే వాళ్ళు రప్పా చంద్రబాబు నాయుడిని రప్ప ఆంధ్రప్రదేశ్ రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే పొట్టేళ్తాలను నరకుతామని చెప్పేసి ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో చూస్తున్నాం, పాపం చెప్పనట్లేదు, అంటే ట్రైనింగ్ సరిగా లేనట్టుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు హైదరాబాద్లో జగనన్నని స్వాగతం పలకడానికి వెళ్ళాం, పలానా నియోజకవర్గం నుంచి ఎంతమంది వెళ్ళాం, పలానా నియోజకవర్గం నుంచి ఎంతమంది వెళ్ళాం, పాపం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళకి చెప్పినట్లేదు, రే నాయన మీరు అట్లా పెట్టుకోకూడదు, వీళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం, మీరేమో ఎట చెప్పుకుంటే అసలు వ్యూహం బయటపడుతుంది, అర్థం చేసుకుంటారు నాయన అని చెప్పేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం కూడా మర్చిపోయినట్టున్నారు. పాపం వాళ్ళు బయటపడిపోయినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఆయన వ్యూహాలను కూడా పారట్లా. సో ఒకటి ఇక్కడ ఏంటి, వాళ్ళు వచ్చినటువంటి అభిమానులు కాదు, ఇది ఒక పక్క మొబిలైజేషన్ కింద చేసినటువంటి ఒక భారీ జన సమీకరణ. ఇంకా రెండోది వచ్చేసి మినహాయింపు కోసం గ్రౌండ్ వర్క్ చేయడం. ఏంటి మినహాయింపు, కోర్టుకి రాకుండా ఉండడం కోసం మినహాయింపు కోరాలి. సో ఈ మినహాయింపు కోరాలంటే ఏం చేయాలి, కోర్టుకి ఖచ్చితంగా ప్రతినిధుడు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆబ్సెంట్ పిటిషన్స్ వేస్తారు. ఈయన 6 ఏళ్ళుగా కోర్టుకి హాజరు కాలేదు కాబట్టి ఇక భవిష్యత్తులో జరిగిన విచారణకి ఆబ్సెంట్ పిటిషన్లకి అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక దాన్ని సృష్టించాలి. ఆ సృష్టి ఏంటి అంటే, నేను వస్తే ఇంతమంది జనాలు వస్తారు, నేను కానీ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, నేను కానీ వస్తే పోలీసులు నా అభిమానుల్ని ఆపడం కష్టమైపోతుంది. సో కాబట్టి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారో చూశారు కదా, ఈసారి ఇంకా రెట్టింపు వస్తారు, కాబట్టి నన్ను మీరు కోర్టుకు రానియకుండా మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని అభ్యర్థించడం కోసం కోర్టుకి ఒక రకమైనటువంటి సూచన పంపించే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగింది. ఇంక మూడోది వచ్చేసి క్యాడర్కి ఆక్సిజన్ను, రెండోది వచ్చేసి ప్రత్యర్థులకు వార్నింగ్. అది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటి అంటే ఎలాగో అయిపోయింది పార్టీ, 11 సీట్లకు పడిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ తగ్గలేదు. ఆయన తెలంగాణకి వెళ్ళినా సరే అంటే ఎలివేషన్స్ భారీ ఎత్తున ఉండాలి, కానీ సో బయటికి వెళ్తే ఇంతమంది జనం, అసలు ఏంటి ఈ జనాలు ఏంటి అని చెప్పేసి తెలంగాణలో కూడా ఒక
ఆయన గురించి ఒక చర్చ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే ప్రత్యర్థులు కూడా నా వెనక చూసారు ఎంతమంది ఉన్నారో, నేను యాడికి వెళ్తే ఆడికి వస్తుంటారు. అదే సినిమా ఉంది కదా, నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా అని చెప్పేసి, అలాగా ఈయన యాడికి వెళ్తే ఆడికి భారీ ఎత్తున క్యాడర్ వస్తున్నారని చెప్పేసి ప్రత్యర్థులు కంటే చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్ కంటే టీడీపీ జనసేనలకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళకి ఏదో ఇదంతా కూడా నిజమే అని చెప్పేసి ఒక రకమైనటువంటి మాయ చేసేటువంటి ప్రయత్నం చేయడం. మూడోది వచ్చేసి ఇక్కడ షెడ్యూల్ మిస్టరీ ఒకటి కనిపిస్తుంది. అంటే కోర్టును కూడా తక్కువ చేసినట్టు ఆయన వ్యవహరించినటువంటి శైలి. ఎందుకంటే ఆయన షెడ్యూల్ కానీ మనం కానీ చూస్తే, షెడ్యూల్లో ఆయన 11:30కు వస్తారట కోర్టుకి, 12:30కు బయటికి వెళ్ళిపోతారంట. జనరల్గా కోర్టుకి వెళ్తే ఏమవుతుందంటే కోర్టు పిలుస్తుంది, పిలిచిన దాకా మనం వెయిట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి అని పిలిచిన తర్వాత వగైరాలు అన్నప్పుడు ఆయనకి పోయి ఆయన నిలబడుకొని ఆయన మాట్లాడేసింది రావాలి. కానీ ఆయన 11:30 నుంచి 12:30 వరకు కోర్టుకి టైం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద కూడా ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది. సో కోర్టుకి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ అందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సందర్భాల్లో షెడ్యూల్ ఇవ్వడం తప్పు కాదు. షెడ్యూల్ ఏమంటారు అంటే 11:30 కోర్టుకి వెళ్తారు, తర్వాత ఫాలోవర్డ్ ప్రోగ్రామ్స్ అని రాస్తారు. అంటే ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ప్రోగ్రామ్స్ ఫాలోవర్డ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే షెడ్యూల్ ఉంటుందో షెడ్యూల్ ఉంటుంది. కానీ 11:30 లోపలికి వెళ్తాడు, 12:30కి ఎక్కడికి వస్తాడు, లోటస్ పాయింట్ 1:30కి పోతాడు, 3 గంటలకి బెంగళూరుకి వెళ్ళిపోతాడని చెప్పేసి నీట్గా రాసేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని మీద కూడా రాద్ధాంతం జరుగుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే టీడీపీకి ఒక రకమైనటువంటి అస్త్రం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అస్త్రం అంటే, జగన్ చేసినటువంటి బల ప్రదర్శనతో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే ఆయన బెయిల్ని రద్దు చేయాలి. ఎందుకు బెయిల్ రద్దు చేయాలంటే బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నాడు. ఈ విధమైనటువంటి వ్యక్తి బయట ఉంటే, ఈ విధంగా జన సమీకరణ చేసి ప్లకార్డులు పట్టుకొని రప్పారప్ప నరుకుతామని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీకే వార్నింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి సాక్షులను, వ్యవస్థలను ప్రభావితం ఎందుకు చేయలేడు? సో ఆయన సాక్షులను అలాగే వ్యవస్థలను ప్రభావితం చేస్తాడు బయట ఉంటే. కాబట్టి ఆయన బెయిల్ని రద్దు చేసి అర్జెంటుగా ఆయన్ని అరెస్టు చేసి లోపల పెట్టండి అని చెప్పేసి ఈరోజు టీడీపీ దీని మీద న్యాయపరమైనటువంటి పోరాటానికి దిగబోతోంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అదేదో మనం చేసే పని మనకు మంచి చేయకపోగా మనకే చెడులాగా తయారవుతున్నటువంటి పరిస్థితి. పాపం ఆయనకి ఎవరు వ్యూహాలు ఇస్తున్నారో తెలియదు, ఆయనకి వ్యూహకర్త ఎవరో తెలియదు, లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ఒరిజినల్ ఐడియాస్ తెలియదు, లేకపోతే అసలు ఎవరు ఆయన నడిపిస్తున్నారో తెలియని పరిస్థితి. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి మాత్రం నిండా ముంచేస్తారు ఉంటారు. ఎందుకు ముంచేస్తున్నారంటే ఇవన్నీ కూడా అంటే ఏంటి, అసలు ఒక కోర్టుకి వెళ్ళేటటువంటి సందర్భంలో, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఒక నిందితుడిగా మనం వెళ్ళేటటువంటి సందర్భంలో చాలా ఉంటాయన్నమాట. దానికి ఒక నిందితుడిగా నీకు హక్కుతో పాటు ఒక నిందితుడిగా నువ్వు వ్యవస్థ మీద చూపించాల్సినటువంటి బాధ్యత, గౌరవం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సో ఓవరాల్గా చూస్తే నేను జగన్మోహన్ రెడ్డి పర్యటన జగన్మోహన్ రెడ్డికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కోర్టుకి వెళ్లకుండా ఉండడం కోసం చేసినటువంటి ప్రయత్నం కాస్త ఏకంగా కంప్లీట్గా జైలుకి పంపించేటటువంటి పరిస్థితి ఏమన్నా ఉందేమో అనేటటువంటి చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.